బ్యారేజ్ దగ్గర అనుకోండి 12 అడుగుల ఎత్తు నీటి నిల్వ ఉంటుంది. ఆ పైన ఇంకొక 5-6 అడుగుల దాకా వచ్చినటువంటి సమయంలో అంటే 12 అడుగులు దాటినప్పుడు నీళ్లు రిలీజ్ చేస్తారు. అలాగే ఇక్కడ బుడమేరు దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ వీళ్ళు ఏదో ఒక డైలాగ్ మాట్లాడుతూ ఉంటారు. బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి, బుడమేరుకి గేట్లు ఉన్నాయి, అయితే బుడమేరు గేట్లు అనరు, దాన్ని వెలగలేరు గేట్లు అంటారు. ఎందుకంటే బుడమేరు కాలవకి వెలగలేరు దగ్గర 70లో కట్టినటువంటి దాన్ని ఏమంటారంటే హెడ్ రెగ్యులేటరీ అంటారనమాట. ఆ రెగ్యులేటర్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తారు. అక్కడ 7 అడుగుల నిల్వ చేసే సామర్థ్యం ఉంది. 7 అడుగులు ఇప్పుడు ప్రజెంట్ 2.5 అడుగులే ఉంది. మొన్న ఏంటంటే ఆ రెగ్యులేటర్ దగ్గర 11 అడుగులకి వెళ్ళేటటువంటి సందర్భంలో వదిలిపెట్టారు. ఇప్పుడు 2.5-3 అట్లాగ వస్తుంది, అంటే 1 అడుగు పెరుగుతోంది. అయితే కిందకి డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నాయి, వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకి కృష్ణానదిలోకి పంపించేస్తున్నారు. మళ్ళీ కృష్ణానదిలో నుంచి భారీ ఎత్తున వరదొచ్చి ఆ టైంలో ఈ నీళ్లు కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది తప్పించి. ఇప్పుడు గండి పూడుకుపోయింది కాబట్టి ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ఏంటంటే బుడమేరు ఎక్కడైతే మొన్న గండి పడినటువంటి ప్రదేశం నుండి నీళ్లు వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఇప్పుడు అక్కడ నుంచి అంటే కొండపల్లి దగ్గర నుంచి ఇంకా పొలాల్లో నిండి ఉన్నాయి, ఇతరత్ర ప్రదేశాల్లో నిండి ఉన్నాయి. ఈలోపు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నీళ్లు ఆ నీళ్లు కలిపి అవి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి అంబాపురం, జక్కంపూడి అటుకొచ్చి అవి అక్కడి నుంచి మళ్ళీ సింగనగరు, కుందావరి కండ్రిక, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ ఇటుకొచ్చి ఇక్కడి నుంచి కిందకెళ్ళి గన్నవరం ఆ రూట్ల మీద నుంచి పోవాలి. అందువల్ల దాదాపుగా 1 TMC వాటర్